వెల్కమ్ టు ఆర్టీవీ. యాక్టర్ శివాజీ స్త్రీల వస్త్రాలపై చేసిన ఏదైతే కొన్ని కామెంట్స్ ఉన్నాయో ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంటే కొంతమంది యాక్ట్రెస్ చిన్మయి కానీ అటు అనసూయ కానీ వీరిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయం ఏంటో వారి మాటలు విందాం. ఇలా చెప్పండి, శివాజీ గారు బట్టలు మంచి వేసుకోండి అనడం తప్ప మీరేమంటారు? ఆయన సమర్థిస్తారు, ఏం మాట్లాడతారు దాని గురించి? ఈ 1 వీక్ నుంచి ఈ శివాజీ టాపిక్ బాగా ట్రోల్ అవుతుంది. సో శివాజీ చెప్పిన వీడియోస్ మొత్తం నేను చూశాను. అతను చెప్పిన దాంట్లో ఎక్కడ ఎలాంటి తప్పు అనేది లేదు. అతను చెప్పింది 100% కరెక్ట్. అతను ఏం చెప్పాడు, అతను గర్ల్స్ అనేవాళ్ళు హీరోయిన్స్ సినిమా ఫంక్షన్ కాబట్టి వాళ్ళ గురించి చెప్పాడు. మీరు ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకొని రావాల్సిన అవసరం లేదు. మీకు ఎక్స్పోజింగ్ డ్రెస్సులు అనేది ఇంట్లో వేసుకోండి, పబ్లిక్ ఫంక్షన్లోకి వచ్చినప్పుడు సాంప్రదాయమైన బట్టలతో రండి అని చెప్పాడు. అది తప్పే ఉంది, మంచి మాటే కదా. తర్వాత అది కొన్ని 2 ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకోవడం వలన నిధి అగర్వాల్ సిచ్యువేషను అంటే సమంత సిచ్యువేషన్ కూడా ఆయన రివీల్ చేశాడు. ఇది కరెక్ట్ కాదు, ఇలా రావద్దు అని చెప్పాడు. అది తప్పేం లేదు. తర్వాత ఈ సినిమా హీరోస్ సంబంధించి సావిత్రి అండ్ సౌందర్య వాళ్ళు ఏ ఫంక్షన్కి వచ్చినా కూడా ఓల్డ్ హీరోయిన్స్ మంచిగా సాంప్రదాయబద్ధమైన బట్టలు వచ్చేవాళ్ళు. ఏంది ఇప్పుడు ఈ మోడర్న్ హీరోయిన్స్ కొంతమంది కొత్తగా వచ్చి హాఫ్ శారీలో వస్తున్నారు, హాఫ్ ఎక్స్పోజింగ్ డ్రెస్లో వస్తున్నారు, అలా రావద్దు అని చెప్పాడు. తప్పే ఉంది, మంచి మాట కదా. సో ఆ ఉంది ఎవరు మన యాంకర్ అనసూయ, ఆమె శివాజీ గురించి తప్పుగా మాట్లాడింది. తప్పు కదా మాట్లాడటం. ఆయన చెప్పింది మంచి మాట చెప్పాడు. ఆయన సమాజానికి చెప్పాలనుకున్న మెసేజ్ మంచి మెసేజ్. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి బట్టల్లో రండి, స్త్రీలు అంటే గౌరవించేలా ఉండేలా ఉండాలి తప్ప అసహించుకునేలా తిట్టుకునేలా ఉండకూడదు అని చెప్పాడు. మంచి మాట అతను చెప్పింది 100% అతను చెప్పింది రైట్. శివాజీ డ్రెస్సింగ్ కమెంట్స్ పై చేశారు కదా, స్త్రీలు ఇలా బట్టలు వేసుకోవాలి పద్ధతికి రమ్మన్నారు. కానీ అనసూయ అండ్ చిన్మయి అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఏమంటారు, ఎవరు తప్పండి? శివాజీ చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా? శివాజీ తప్పేం లేదు, ఆయన చెప్పిన మాటలంతా కరెక్టే కదా. అమ్మాయిలు ఎందుకు ఫైర్ అవుతున్నారో అర్థం కావట్లేదు, అబ్బాయిలు మాత్రం ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయిలు ఫస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది మార్చుకోవాలి. ఆయన చెప్పింది కరెక్టే. ఏమంటే కొంతమంది అమ్మాయిలు మండిపోతున్నారు, అంటే ఇప్పేసుకొని తిరుగుతారు. అలాంటి వాళ్ళకి మాత్రమే కోపాలు వస్తాయి, పద్ధతిగా ఉండే వాళ్ళకైతే కోపం రాదు. ఆయన అన్న మాటలకి ఎవరైతే కోపంగా రియాక్ట్ అవుతున్నారో చెప్పాలంటే వాళ్ళంతా ఇప్పేసుకొని తిరిగేటోళ్ళే అని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు అనసూయ ఉంది, ఆమె ఎందుకు రియాక్షన్ అయిందంటే ఆమెకే అన్నట్టుగా ఆమె ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఇప్పేసుకొని తిరుగుతుంది కాబట్టి ఆమెకి కోపం వస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరికి కోపం రావట్లేదు కదా. ఇప్పుడు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదు, ఆమె ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే అందరికంటే పెద్ద బోక్లాగా ఉండేది ఆమె కాబట్టి అలా కోపం వస్తుంది ఆమెకి. చిన్మయి కూడా ప్రతిసారి రియాక్ట్ అవుతుంది. ఎవరు? సింగర్ చిన్మయి కూడా మా డ్రెస్సులు మాకు నచ్చిన డ్రెస్సులు వేసుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇన్నిసార్లు హెచ్చరించిన వాళ్ళు మారట్లేదు. నిజంగా అబ్బాయిలనే తప్పు ఉంది, మేము ఎలా బట్టలు వేసుకున్నా మీరే పద్ధతిగా ఉండాలంటారు. ఆమె సపోర్ట్ చేస్తుందన్న, అలాంటి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకేం చేయలేము మేము. ఇంకా మారరు ఎవరు, అందరూ మారాలి. ఆయనకి సపోర్ట్ చేయాలి. ఆయన ఏదో ఒక బ్యాడ్ వర్డ్ వాడాడు కదా, దాని గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఆయన చెప్పిన దాంట్లో అయితే కరెక్టే అని నేను అనుకుంటున్నాను. అనసూయ ఏమంటున్నారంటే, హీరోయిన్స్ ఏ బట్టలు వేసుకున్నా మేము బయటకు ఎలా వచ్చినా మీరు చూసే దృష్టిలోనే ఉంది, మీరు తప్పుగా చూడొద్దు, మీరు చూడకుండా ఉండాలి అట్లా అంటుంది. మరి ఆమె వేసుకోవడం కరెక్టా లేదా మేము చూడడం తప్పు అంటారా? హీరోయిన్స్ ఎందుకు అలాంటి బట్టలు వేసుకుంటారు, అందరూ చూడాలనే కదా. మళ్ళీ ఆమె ఎందుకు అలా అంటుంది? ఎట్టున్నా చూస్తారు హీరోయిన్లు, అలాంటప్పుడు పద్ధతిగానే వచ్చే మేలు కదా. ఇప్పుడేం సాయి పల్లవి ఉంది, ఏడకి వచ్చిన శారీలో మంచి కవరింగ్ వేసుకొని వస్తుంది కదా. మళ్ళీ ఆమెనేమి చూడట్లేదా, ఆమెని గౌరవించట్లేదా? అంటే ఇట్లా అన్ని ఇప్పేసుకొని తిరిగితేనే రెస్పెక్ట్ ఇస్తారా? అన్ని ఇప్పేసుకొని తిరిగితే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరండి. వాళ్ళని ఎట్లా చూస్తారంటే అని వాడితో చూస్తారు, అంతేగాని ఈ హీరోయిన్ నేను ఇంత బాగుందని ఎవరు అనుకోరు కదా. ఫస్ట్ వాళ్ళ డ్రెస్సింగ్ అనేది మార్చుకోవాలి. యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్